ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం మత్తయి సువార్త చదువుతున్నాం కదా, 11:28 వాక్యం ఒకసారి చదివేయండి. అది 11:28 మనం చదువుతూ 2 వారాలు విన్నాం ప్రసంగం. మైక్ చూడు ఏమైందో, వైర్లు కదుపు అక్కడ ఇక్కడ ఏం కాదు, లూజ్ ఉన్నాయో. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రయాసపడిన వారి గురించి, భారం మోసుకుంటున్న వారి గురించి గత 2 వారాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. నేను మీకు విశ్రాంతిని కలుగచేసేదను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సమాధానం వేరు, విశ్రాంతి వేరు. నెమ్మది వేరు, నెమ్మది వేరు, సమాధానం వేరు, విశ్రాంతి వేరు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు చెప్తున్నాడు విశ్రాంతిని మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మీ అందరూ తెలుసు కదా, మనందరం కూడా విశ్రాంతి దినాన్న ఎక్కడికి వస్తాం? మనం దేవుని మందిరానికి వస్తాం. దాన్ని ఏమంటాం? మనం విశ్రాంతి దినం అంటాం. ఏమంటాం? దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఏం చేస్తాడ? విశ్రమించును. అంటే దేవుడు ఏం చేస్తాడ? 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకు, అంటే రెస్ట్, అంటే సెలవు తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా 6 దినాలు లోకంలో పనిచేయాలి. 7వ దినాన్న దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలంట? విశ్రాంతిని పొందాలి. కాబట్టి శరీరానికి అయితే మనం విశ్రాంతి పొందుతున్నాం. ప్రతిరోజు ఏం చేస్తాము? ఉదయం లేచి మంచిగా తినేసి మళ్ళీ పని చేసుకుంటే మళ్ళీ పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం తినేసి మళ్ళీ కొంతమంది సాయంత్రం తింటారు, మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? రాత్రి తింటారు, ఫ్రెష్గా స్నానం చేస్తారు, మంచిగా నిద్రపోతారు. శరీరానికి మనం ప్రతిరోజు ఏం చేస్తాం? విశ్రాంతిని ఇస్తున్నాం. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఆత్మకి విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. దేనికంట? చాలామంది జీవితాల్లో ఆత్మలు నలిగిపోతున్నారు. దాన్ని మానసికంగా అంటారు. దాన్ని ఏమంట? మానసికంగా ఉండేది బయటికి కనపడదు, బయటికి చెప్పుకోలేరు, బయటికి చెప్పుకున్నది తీరేది కాదు. అది ఎవరి వల్ల తీరాలి? దేవుని వల్ల మాత్రమే తీరాలి. కాబట్టి శరీరంలో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. ఆత్మలో వ్యాధి వస్తే, హృదయంలో వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి అందరూ, నా మాట అర్థం. దేవుని దగ్గర రావాలి. శరీరంలో వ్యాధి వస్తే వెంటనే మనం మందులు వేసుకుంటాం, ట్రీట్మెంట్ చేసుకుంటాం, స్వస్థత పొందుకుంటాం, మళ్ళా ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందుకుంటాం. కానీ ఆత్మలో మనకు వ్యాధి వచ్చేటప్పుడు, మనసులో వ్యాధి వచ్చేటప్పుడు, హృదయంలో వ్యాధి వచ్చేటప్పుడు మనకేం కావాలంటే స్వస్థత అనేది మనకి చాలా, అంటే విశ్రాంతి అనేది చాలా మనకి అవసరము. అందుకని దేవుని పెట్టిన మనము మన యొక్క జీవితంలో యేసు ప్రభువు అయితే విశ్రాంతిని ఇస్తా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మకు కావలసిన విశ్రాంతిని ఆత్మ ద్వారా కలిగిస్తా అన్నాడు. దేని ద్వారా అంటే ఆత్మకు కావలసిన విశ్రాంతిని ఆత్మ ద్వారానే కలిగిస్తాడన్నాడు. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 14 వాక్యంలో రాసి ఉంటుంది అన్నమాట. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెషయా ఈ మోషే దేవునితో జీవించి ప్రయాణించి జనులు నడిపించినప్పుడు దేవుడు మోషేకి ఏ విధంగా తోడై ఉన్నాడో ఆ విషయాలు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. ఎవరైనా? యెషయా గారు. దేవుడు మోషే ద్వారా తన ప్రజలు ఎలా నడిపించాడు అనే దాని గురించి చెప్పుకొస్తున్నప్పుడు ఏమని రాస్తుందంటే ఇక్కడ చూడండి, 8వ వాక్యంలో వారు నా జనులనియు అబద్ధం అలాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన. పిల్లల్ని దేవుడిని నమ్మాడంట. ఎవరు నమ్మారంట? పిల్లల్ని దేవుడిని నమ్మాడంట. ఎవరంట వాళ్ళు? వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలని. దేవుడికి ఎవరంటే ఇష్టమంట? అబద్ధాలు ఆడేవాళ్ళు ఇష్టమా? అబద్ధాలు ఆడకుండా ఉండేవాళ్ళు ఇష్టమా? అబద్ధాలు ఆడేవాళ్ళు అంటే మనుషులకి అసహ్యంగా ఉంటుంది, ఇంక దేవుడికి ఇంకెంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి కొంతమంది బతకటమే అబద్ధము, నోరు తెరిస్తే అబద్ధము, అన్నీ అబద్ధాలే. దానివల్ల వాళ్ళు ఏ ఆశీర్వాదం ఉండదు, ఎక్కడా మంచి పేరు ఉండదు, ఎవరు వాళ్ళని గణపరచరు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు ఏమంటున్నాడు? వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని వారికి ఏం చేస్తుంటే ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు
చేశారు. అంత మాత్రమే కాదు 9వ వాక్యంలో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందిన, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తుకొని మోసుకొనుచు వచ్చాడు. కాబట్టి ఇట్లా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు మంచి దేవుడిగా వాళ్ళకు ఉండి అన్ని రకాలుగా వాళ్ళని దేవుడే భరించాడు. చూసారు కదా, దేవుడు వాళ్ళని ఎంతో నమ్మాడు, రక్షకుడిగా ఉన్నాడు. అలాగే వాళ్ళ యావత్ బాధలు, వాళ్ళ బాధలన్నింటిలో దేవుడు బాధ నొందాడు. వాళ్ళతో కలిసి వాళ్ళకి దేవునికి సన్నిధి దూత వాళ్ళ నుండి రక్షించింది. ప్రేమ చేత తాలిమి చేత దేవుడు ఏం చేస్తాడంట, ప్రేమ చేత ఓర్పు చేత వారిని విమోచించాడు. అంత మాత్రమే కాదు, పూర్వదినన్నిట ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవునికి అంత ప్రేమ ఎందుకు చెప్పండి మీరు? అబ్రహాముకి వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. ఎవరంట? దేవుడు మాట తప్పేవాడు కాదు. కాబట్టి ఆ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని దేవుడు అబద్ధం ఆడకూడదు, ఆ వాగ్దాన్ని నెరవేర్చాలని ఈ పిల్లలు మోసంగా దుర్మార్గంగా తిరుగుబాటు చేశారు, విరోధంగా లేచినా ఎన్ని చేసినా కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఇలాంటి పిల్లల్ని దేవుడు అంత మంచిగా నడిపిస్తే ఇక్కడ దేవునికి విరోధంగా లేచారు. 10వ వాక్యంలో ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంత మంచి చేసినా వాళ్ళ దేవునికి ఏం చేశారంట, దేవుడు వారికి ఎంత మంచి చేసినా వాళ్ళు దేవునికి ఏమి చేశారు చెప్పండి? విరోధముగా తిరుగుబాటు చేశారు. ఏం చేస్తారంట? తిరుగుబాటు చేసి దేవుణ్ణి ఏం చేస్తారంట, దుఃఖపరిచారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎప్పుడైనా దుఃఖపరిచాడా? బైబిల్లో మీరు ఎక్కడైనా చదివారండి దేవుడు మనిషిని దుఃఖపరచను అని ఎక్కడైనా చదివారా? ఆ వాక్యం ఎక్కడ ఉందా? అలా కొట్టి చూడండి, ఎక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళని రక్షించినప్పటికీ, వాళ్ళ బాధల్లో బాధ నొందినప్పటికీ, దేవుడు వాళ్ళని ప్రేమించినప్పటికీ, వాళ్ళని సగించుకున్నట్టు ఓర్చుకున్నప్పటికీ, మరి వాళ్ళని మోసినప్పటికీ ఎత్తుకున్నప్పటికీ ఆయన అంతగా ఇశ్రాయేలు ప్రజలకి నమ్మకస్తుగా ఉంటే ఈ దినాన్న ఏం చేస్తారంటే దేవుని పరిశుద్ధాత్మకి విరోధంగా లేచారంట. ఎవరికంట? బైబిల్ ఏం రాస్తుంది? తండ్రికి విరోధంగా లేచిన క్షమాపణ ఉంది, కుమారుడికి విరోధంగా లేచిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా లేచిన వాడికి ఇక మందును ఇక మందును క్షమాపణ లేదు, నిత్యము పాపం చేయించాడంట. ఏం చేస్తుందంట? నిత్యము పాపం చేయించినాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, వీరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచారు. ఎవరిని దుఃఖపరిచాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది ఎవరు చెప్పండి? మీరు తెలిసిన వాళ్ళు ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకి మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ప్రత్యక్షమై వాళ్ళతో ఉండి రాత్రి పగలు వాళ్ళు నడిపించాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. విన్నారా? బైబిల్ రాస్తుంది కదా, ఆత్మచేత ఎంత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులైందురు. కాబట్టి పాతకాలంలో అగ్నిస్తంభం మేఘస్తంభం నడిపించింది, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను నడిపిస్తుంది. పాత నిబంధన పరిశుద్ధాత్మ అంటే ఎవరు? అగ్నిస్తంభము మేఘస్తంభము. ఆ మేఘస్తంభం ఏం చేస్తుందంట? ముందుగా నడిచిందంట. శత్రులు వెనకాల వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? అగ్నిస్తంభం వెనకాలకు పోయి వాళ్ళకి ఏం చేస్తుందంట, కళ్ళు కనపడకుండా చేసేసింది. వీళ్ళకి మాత్రం వెలుగునిస్తుంది ఆ అగ్నిస్తంభం, వాళ్ళకి మాత్రము చీకటినిచ్చింది. అంటే చూడండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను కాపాడ్డానికి ఇటు శత్రుల్ని దూరపరుస్తాడు, ఇటు ప్రజలను కూడా కాపాడుకుంటూ వాళ్ళకు ముందుగా ఉండి ఏం చేస్తాడంట, పరిశుద్ధాత్మని నడిపించాడు. అందుకని పరిశుద్ధాత్మని వాళ్ళు దుఃఖపరిచినప్పుడల్లా తెగుళ్ళు వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఇంకా మాంసం తింటుండగానే చచ్చిపోయినారు. ఇలాగ భూమి నోరు తెరిచి మింగేసింది. ఎన్నో రకాలుగా వాళ్ళు చనిపోయారు. ఎందుకు? కత్తి చేత చనిపోయినారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచిన వారు. ఎవరినంట చెప్పండి? దేవుణ్ణి ఏం చేస్తారంట? దుఃఖపరిచేవారు. బైబిల్లో మీ అందరూ తెలుసు, దేవుడే బంగారము ఐగుప్తుల దగ్గర నుంచి తీసుకొని మీరు ఆ దేశం నుంచి వచ్చేప్పుడు వచ్చేయమని చెప్పాడు. ప్రతి వారి దగ్గర ఉన్న ఐగుప్తుల యొక్క బంగారం మొత్తం మీరేం చేయాలంట, అదంతా మీరు తీసుకొని వచ్చానని చెప్పాడు. బంగారం తీసుకోమని చెప్పింది ఎవరో? దేవుడే. బంగారం తీసుకోమన్నారు. అంటే తీసుకుని ఏం చేయాలి? దాన్ని మెడలో వేసుకుంటారు, చేతులకు వేసుకుంటారు, ఏంటి రకరకాలుగా బంగారం వాడుకుంటారు. కాబట్టి వాళ్ళకి వాడుకోవడానికే దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారం తీసుకొని విగ్రహాన్ని తయారు చేసి దూడను తయారు చేసి వారు ఇదే మా దేవుడు అన్నారు. అక్కడ వచ్చింది దేవుడు కోపం. విన్నారా? బంగారం
తీసుకోమన్నది దేవుడే, వాళ్ళకి బంగారం ఇచ్చింది దేవుడే. కానీ దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళ బంగారం అంతా తీసుకొని ఒక దూడ తయారు చేసి, ఒక మృగం, ఒక జంతువును తయారు చేసి, ఇదే మా దేవుడని చెప్పి ఆ బొమ్మ దగ్గర ఏం చేశారు, వస్త్రాలన్నీ తీసేసి తాగి ద్రాక్షారసం తాగి మత్తుగా నాట్యమాడారంట వాళ్ళు. అందుకని దేవుడు కోపం వచ్చి, మీరు బంగారం పెట్టుకుంటే మిమ్మల్ని అందరం చంపేస్తా అంటే వాళ్ళందరూ భయపడిపోయి బంగారాన్ని ఏం చేశారు, తీసేశారు. కానీ వాళ్ళకి బంగారం ఉండటం వలన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నారు. దాన్ని మంచిగా ఉపయోగించుకొని ఏం చేశారు, చెడ్డగా దాన్ని అంటే వస్తువు మంచిదే, కానీ దాన్ని ఉపయోగించే విధానం మనకు ఉండాలి. డబ్బు మంచిదే, అన్నం తినడానికి దాన్ని ఉపయోగించుకోవాలి, వస్త్రం కొనుక్కోవడానికి ఉపయోగించుకోవాలి, మనకు బండి కావాలంటే కొనుక్కోవడం ఉపయోగించుకోవాలి, ఏ వస్తువు కావాలన్నా ఉపయోగించుకోవాలి, స్థలము ఇల్లు కొనుక్కోవాలంటే ఉపయోగించుకోవాలి, వ్యాపారం పెట్టుకోవాలంటే ఉపయోగించుకోవాలి, చదువులకు ఖర్చు పెట్టాలంటే ఉపయోగించుకోవాలి, పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టాలంటే ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని ఏం చేయకూడదు, వ్యాపారం తాగడానికి, పేకాట ఆడడానికి, పాపం చేయడానికి, చెడు వ్యసనాలకి, చెడు దుర్మార్గపు కార్యాలకి డబ్బును ఉపయోగించకూడదు. డబ్బు మంచిదే, దాన్ని దేనికి వాడాలి, అవసరానికి మాత్రం మనము వాడాలి. విన్నారా? ధనం అవసరమే, కానీ ధనాపేక్ష ఉండకూడదు. డబ్బు కావాలి, కానీ అది అపేక్ష మాత్రం మనకి ఉండకూడదు. అందుకని ఇక్కడ చదువుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతో మంచిగా ప్రేమించి వాళ్ళు నడిపించేప్పటికి వారు ఏం చేస్తారంటే, దేవుడికి ఏం చేస్తారంట, కోపాన్ని తెప్పించారు. దేవుడు ఎంతగానో వాళ్ళు ప్రేమించేప్పటికి, దేవుడు వాళ్ళని తోడుకొచ్చేప్పటికి వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుని దుఃఖపరిచినారు. అందుకే 14 వాక్యంలో పల్లమునకు దిగువ పశువు విశ్రాంతి నొందినట్లు. పల్లం అంటే ఏంటి చెప్పండి? ఎత్తుగా ఉంటుందా, కిందకు ఉంటుందా తెలుసా? పల్లం అంటే కింద ఉంది. ఇప్పుడు ఒక కిందకి వెళ్ళేప్పుడు మనం చాలా ఫ్రీగా నడుస్తాం. ఒక బ్రిడ్జి మంచి దిగేటప్పుడు ఎలా ఉంటుంది, మనకి తేలిగ్గా ఉంటుంది. కానీ బ్రిడ్జి ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. బ్రిడ్జి మీద దిగేటప్పుడు ఎలా ఉంటుందంట, చాలా హ్యాపీగా ఉంటుంది. బండి కూడా స్పీడ్గా వెళ్ళిపోద్ది, దాన్ని బ్రేక్లు వేసి ఆపాలి మనం. అది ఎక్కేటప్పుడు ఎక్కదు. ఏం చేస్తాడంట, కష్టపడి దాన్ని ఏం చేయాలంటే ఎక్కించాలి. ఒక్కోసారి ఎక్కపోతే ఒకటి దిగుతాడు, వెనకాల దిగి తొయ్యరా అంటాడు. ఆడు తొయ్యరా దాన్ని ఎక్కట్లేదు అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కిందకి వెళ్ళేప్పుడు చాలా వేగంగా వెళ్తాం. అట్లాగే దేవుడు ఏం చేస్తాడంట, పల్లమునకు దిగు పశువు ఎంత విశ్రాంతిగా, చక్కగా, ప్రశాంతంగా, వేగముగా, తేలిగ్గా వెళ్ళిపోద్దో ఇశ్రాయేలు ప్రజలనంట దేవుడు ఆ విధంగా నడిపించంట, కానీ వారికి కష్టముగా ఏమాత్రమో నడిపించలేదు. ఇప్పుడు మనం చూడండి, మనము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు తేలికి వెళ్ళిపోయి చాలా యాక్టివ్గా ఉంటాం మనం. కానీ పైకి ఎక్కేటప్పుడు కష్టంగా ఎక్కుతూ నీరసం అయిపోయి చెమట వచ్చి అంటాం. ఒక మెట్లు ఎక్కాలనుకోండి ఏం చేయాలి? ఇప్పుడు మన చర్చి పైకి ఎన్ని మెట్లు ఉంటాయి చెప్పండి? కింద నుంచి పైకి 10 మెట్లు, ఇక్కడ నుంచి పైకి 10 మెట్లు, 20 మెట్లు. నేను 20 మెట్లు ఆకుండా ఎక్కుతాను. మన అక్క ఏం చేద్ది, 10 మెట్లు ఎక్కి ఆగిద్ది. ఎందుకని? లాగలేదు బండి. అక్కడ ఆగి కొంచెం అనుకొని అప్పుడు మళ్ళీ పైకి ఎక్కిద్ది. నేనేంటంటే సర్రని ఎక్కేస్తా పైకి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కేటప్పుడు ఎవరికైనా మధ్యలో వస్తాయి, అలసట వస్తుంది, విశ్రాంతి కావాలి. ఏం కావాలంట, విశ్రాంతి. కొంచెం ఊపిరి పీల్చుకొని ఏంటి ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారు, ఇంకో స్టెప్పు ఎక్కుతారు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తారంటే, కిందకి వెళ్ళేటప్పుడైతే మనం చాలా తేలిగ్గా వెళ్తాం, కానీ పైకి వెళ్ళేప్పుడు చాలా కష్టం ఉంది. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత దూర ప్రయాణం అయినా సరే వాళ్ళని పల్లమునకు నడిపించినట్లుగా వాళ్ళు తేలిగ్గా నడిపించారు. కారణం ఏంటి? ఎత్తుకున్నాడంటాను. ఏం చేస్తాడ? ఎత్తుకొనుచు మోసుకొనుచున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని దేవుడిని, నీ భారం నా మీద మోపము, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి మన భారాన్ని ఎవరి మీద మోపాలి? మన బలహీనతను చూసి మనకు సహాయం చేసేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్నామో, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి తేలిగ్గా ఉంటాకి వాళ్ళు నడిపించింది ఎవరంట? దేవుడు. చెప్పండి అందరూ. ఆయన ఏం చేస్తాడంట, ఎత్తుకొనుసు మోసుకొనుసు వచ్చాడంట. పక్షి తన రెక్కల మీద ఎలాగో తన పిల్లల్ని ఎత్తుకొని వెళ్తుందో అలాగే దేవుడు ఏం చేస్తాడంట, మోసుకుంటూ వచ్చాడంట. నిర్గమాకాండలో మీరు చదవచ్చు ఆ మాట, ద్వితీయోపదేశకాండలో చదవచ్చు. నిర్గమాకాండము 19వ అధ్యాయమా, నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వాక్యం చదవండి.
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితెనో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఇక్కడ చూడండి, నేను ఐగుప్తులకి ఏమి చేశానో మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో చూడండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే గ్రద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగ మోసుకొస్తుందో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని అలాగూ మోసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని మోస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మోయిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:11 మీరు త్వరగా చదవండి, మనకి బల్లారం ఉంది, నేను త్వరగానే ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూసారా, ఇక్కడ మనం చదువుతున్న వాక్యం పైన 10వ వాక్యంలో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపలే వారిని కాపాడిను. విన్నారా? అరణ్యం అంటే ఏంటి చెప్పండి? అక్కడ ఎటు చూసినా ఇసుకే ఉంటుంది, సౌండ్ ఎట్టో తెలుసా, అని వస్తుంది. దెయ్యంలాగా ఏం చేద్దంట, రకరకాల సౌండ్లు వస్తాయి. ఎందుకని? ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ బిల్డింగ్లు ఉండవు, చెట్లు ఉండవు, ఏమైందంట సౌండ్ వస్తే ఏమైంది, కొంతమంది భయపడతారు. ఇప్పుడు దెయ్యం సినిమాలో చూపిస్తారు సౌండ్, హారర్ సినిమాల్లో ఆ సౌండ్ చూపిస్తుంటారు. అట్లా ఏమైందంటే అక్కడ సైలెంట్గా ఉండదు, ఇక్కడలాగా మనకి. విన్నారా? అక్కడ డైరెక్ట్ గాలి మీద అంటే వేగంగా వీచుతుంటుంది. అందుకని ఇక్కడ రాశాడు భీకర ధ్వని గల పాడైన ఎడారండి. ఏదంటే అది భీకర ధ్వని గల అంటే ఏంటంటే అక్కడ శబ్దాలు ఎలా ఉన్నాయంట, భీకరంగా ధ్వనిస్తూ ఉంటుంది అన్నమాట. శబ్దాలు వస్తుంటాయి, భీకర ధ్వని గల శబ్దాలు. అలాంటి యొక్క అరణ్యంలో కూడా వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపలే కాపాడండి. ఎలా కాపాడండి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎలా కాపాడంట? తన కను పాప వలె వారిని కాపాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్తంభంగా మేఘస్తంభంగా ఇశ్రాయేలుతో ఉన్నాడు, కానీ వాళ్ళ లోపల లేడు. విన్నారా? మనమైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన హృదయంలో పొందుకొని మన హృదయంలో భద్రపరుచుకొని దాని ద్వారా అభిషేకం పొంది అన్య భాష మాట్లాడి ప్రవచనాలు ప్రవచించి ఏంటి ఆ శక్తితో మనం కనబడుతున్నాం. కానీ ఆ దినాల్లో వారి లోపల లేడు, వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ మధ్యలో. ఎలా ఉన్నాయంట? వాళ్ళ మధ్యలో అగ్నిస్తంభం ఉంటుంది, చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు మేఘస్తంభం ముందు వెళ్తుంది, ఇశ్రాయేలు ప్రజలు వెనకాల వెళ్తారు. ఒకవేళ వెనకాల శత్రువులు వచ్చి వీళ్ళని చంపాలనుకుంటే ముందుగా నడిచిన మేఘస్తంభం ఏం చేస్తుంది, వెనకాలకి వెళ్ళి శత్రువులకి ఏం చేస్తుంట, చీకటి కనబడకుండా చేసి వీళ్ళకి మాత్రం ఏమిస్తుంట, వెలుగునిస్తుంది. అందుకని దేవుని పెట్టాడు. మనము చాలామంది దేవుడు లేడు, దేవుని నమ్ముకున్నాము, చాలా సంవత్సరాన్ని బాప్తిస్మం పొంది ఏ ఆశీర్వాదం లేదని అనవద్దు. దేవుడు అనేకులు డబ్బుండి హఠాత్తుగా చనిపోతున్నారు, యాక్సిడెంట్లో ముక్కలు అయిపోతున్నారు, బాడీలు కూడా లేవాలి. ఏం ప్రయోజనం? కోట్లు ఆస్తుండి పేరుండి దేశానికి గొప్ప ప్రధానమంత్రులుగా ఉండి కూడా ఏం ప్రయోజనం చెప్పండి? ఇలాగ మనం ఏది సంపాదించినా ఏది మనకు శాస్త్రమో. ఎన్నో దేశాలు చూడండి, సునామీ వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నాయి, భూకంపాలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతున్నాయి. మన అమెరికా లాస్ ఏంజలో అగ్ని కాలిపోయి మొత్తం బూడిదైపోయింది. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే మనకి ఇవన్నీ కూడా శాస్త్రం కాదు, సజీవులుగా ఉండటమే, దేవుడు మనల్ని కాపాడటమే గొప్ప కార్యం. మన డబ్బులు కానీ బంగారం బాధపడద్దు, ఇవన్నీ మనకు శాస్త్రం కాదు. నేను సాయంత్రం చెప్పాను, పరలోక రాజ్యంలో రోడ్లే బంగారంతో ఉంటాయంట. ఎలా ఉంటాయంట? పరలోక రాజ్యంలో రోడ్లు ఎలా ఉంటాయంట? బంగారంతో ఉంటాయి. కాబట్టి ఈ లోకములు మనం ఆశించొద్దు. ఇక్కడ చదువుతున్న 11లో పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లల్ని పైన అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించు. పక్షిరాజు ఏం చేద్దంటే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత గూడంతా తీసేస్తుంది. లేకపోతే ఏం చేస్తాయంట, మీకు ఏమీ తెలియట్లా, మీకు జనరల్ నాలెడ్జ్ లేదు అసలు. పక్షి ఏం చేస్తా అంటే పిల్లలు పెట్టేటప్పుడు మాత్రమే గూడు కట్టిద్ది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గుడ్లు పెట్టేటప్పుడు గూడు కట్టి ఆ పిల్లల్ని కని ఆ బిడ్డలు ఒక స్టేజ్కి వచ్చి ఎగరగలిసి నడవగలిగే సమయం దాకా గూడు ఉంచుద్ది. ఆ తర్వాత ఏం చేస్తా, గూడు పీకేస్తాయి. లేకపోతే ఏమైతే పిల్లలు బయటికి వెళ్ళవు, అక్కడే తిని అక్కడే కూర్చొని ఏం చేస్తాయి, బాయిలర్ కోళ్ళగా అయిపోతాయి. అందుకని ఏం చేస్తా అంటే అది ఎగరగలిగినప్పుడు నడవగలిగినప్పుడు దాకా ఏం చేస్తాడు, ఆ గూడు ఉంచుకుంటుంది. తర్వాత ఏం చేస్తే తీసేది. ఈ దినాల్లో చూడండి, చాలామంది పిల్లలు ఇళ్లల్లో కూర్చొని తిని 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 ఏం చేస్తున్నారు, అసలు బయటికి వెళ్ళరు, పని చేయరు, వంగరు, లేగరు. మమ్మీ వాటర్, మమ్మీ కాఫీ, మమ్మీ జ్యూసు. ఏం కాళ్ళు లేవు వీళ్ళకి? దేవుడు కాళ్ళు లేదా?
చిన్న పిల్లలు కూడా ఈ దినాన్న డిమాండ్ చేస్తారు, కాళ్ళు చేతులు లేని కుంటోళ్ళలాగా. వికలాంగుడే బెటరు, బాగా చేసుకుని. నేను కొన్ని వీడియోలు చూస్తుంటా చైనా వాళ్ళవి. ఆ వీడియోస్లో కాళ్ళు లేవు, చేతులు లేవు, అన్నం వండుకుంటున్నారు, కూర వండుకుంటున్నారు, గడ్డి మోసుకుంటున్నాడు, తాడు కట్టుకుంటున్నాడు, అన్నీ చేసుకున్నాడు, కాళ్ళు చేతులు లేనాడు. అంతకంటే ఘోరం మన పిల్లలు. జనాల్లో మన పిల్లలు దరిద్రంగా తయారవుతున్నారు. అందుకే పక్షికున్న బుద్ధి జ్ఞానం కూడా మనుషులు లేదు. ఆ పక్షి ఏం చేద్దంటే దీనికి ఇల్లు కట్టి పెడితే బాగా తిని తిని బలిసి ఇక్కడే కూర్చుంటుంది. ఇది బయటికి వెళ్దాం, దాని వేటకి వెళ్ళా తెచ్చుకోదు. ఇక జీవితకాలం నేనే తీసుకొని దీన్ని మేపాలి, దీన్ని దున్నపోతులాగా అని చెప్పి ఏం చేద్దంటే దాని ఆహారం కోసం అదే పరిగెత్తాలి, గూడు మొత్తం పీకి పారేస్తుంది. పీకినప్పుడు ఏం చేయాలి? సచ్చినట్టుగా అవి కూడా పరిగెత్తాలి. ఎక్కడికి? గూడు ఉన్నవరకే తల్లి తీసుకొచ్చి అన్నీ పెట్టి బాగా మేపిద్ది. గూడు పీకిందంటే దేని దారి దాందే. అందుకని సామెత చెప్తారు, రెక్కలు వచ్చిన పక్షులు ఏమైతే అంట ఎగిరిపోతాయి అంట. కాబట్టి దానికి రెక్కలు వచ్చే వరకు ఏం చేద్దంట, బాగా మేపిద్ది. తర్వాత ఏం చేద్దాం, గూడు మొత్తం పీకేసి పైనుంచి కింద పడేస్తుంది, చెట్టు మీద పడేసి ఆ గ్రద్ద ఏం చేద్దాం, మళ్ళీ కిందకి ఇలా వచ్చి దాన్ని అలా బ్యాలెన్స్కి దాన్ని పట్టు. ఎందుకంటే ఒకేసారి వదిలేసి చచ్చిపోతుంది. అందుకని దానికి అలాగే ఏం చేద్దాం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పడేసి మళ్ళీ కిందకి ఇలా వచ్చి దాన్ని ఇలా నిలబెట్టుకొని అలాగేం చేద్దాం, ట్రైనింగ్ ఇస్తుంది. ఇంకా అది ఎగరగలిగినప్పుడు ఏం చేస్తుంది, వదిలేసి. ఇక దాని కర్మ, ఇంక అదే కష్టపడాలి, అదే తెచ్చుకొని తినాలి. కోతి అయితే ఇంకా దారుణం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఇస్తే కోతి పట్టుకొని నువ్వు నిలబడ్డావా బతికావే, దాన్ని జార్చి వదిలేని చంపేస్తుంది. అది భయంకర ట్రైనింగ్, కోతి ట్రైనింగ్. మిలిటరీ వాడు తాత, వాడి అబ్బ కంటే కూడా భయంకరమైన దాని ట్రైనింగ్. కోతి ఏం చేస్తుంది, ఇసురుద్ది. దాన్ని ఇసిరితే అది పోయిం చేయాలి, ఆ కొమ్మ పట్టుకోవాలి, పట్టుకోలేదా దాన్ని చంపేస్తుంది. ఇక నువ్వు పనికిరావని. నిజం. కోతి మాత్రం ట్రైనింగ్ చాలా ఘోరం. మీ పిల్లలు అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, తోలు తీయాలి. ఒక్కొక్క పిల్లలు, చాలామంది పిల్లలు అసలు మాట ఏంటలేదు. పిల్లలు చెప్పిందే పెద్దలు వినాలంట. భయం లేదు, భక్తి లేదు, పెద్ద చిన్న లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట, ఆ పక్షిరాజు గూడు లేపినట్లుగా లేపి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయనే మోసుకుంటూ వాళ్ళని ఏం చేస్తాడంట, నడిపించాడు. కానీ వాళ్ళని కష్టపెట్టాడా? లేదు, మంచి విశ్రాంతిని ఇచ్చాడు. ఏం చేస్తాడని చెప్పండి. మనం కూడా వారం అంతా పని చేసుకొని ఆదివారం ఎక్కడికి రావాలి, విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. విశ్రాంతి దినానికి వచ్చి మంచిగా దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి, వాక్యాన్ని విని ఆశీర్వాదం పొందుకొని మరలా ఈ లోకంలోకి ఏం చేయాలి, మనం జీవించడానికి వెళ్ళాలి. ఆదివారం అంటే ఏదో క్రైస్తవులకి చర్చికి వెళ్ళాలి అనుకోవద్దండి. నీ జీవితం బాగు చేసుకోవడానికి, నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ జీవితాన్ని నూతనపరచుకోవడానికి, నీ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుని మందిరానికి వచ్చి మనం వెళ్ళాలి. కానీ ఏదో నామకార్థంగా వచ్చి ఆరాధన చేసి వెళ్ళడానికి మాత్రం రావాలని అనుకోదు. నీకంటూ ఒక భవిష్యత్తు ఉంది. తల్లి చెప్పిద్ది కూతురికి, రామ్మ ఆరాధన అంటే నేను రా పదాగా చర్చ నీకంటే పని పాటలేదు, మాకెందుకు. కానీ నీకు ఒక జీవితం ఉంది కదా. నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంటావు, జీవితం అన్ని కోల్పోతుంటావు, అందరి చేతిలో మోసపోతుంటావు, ఏది చేసినా విజయాన్ని సాధించలేకపోతుంటావు, 10 మందిలో తలదించుకొని బతకాలి. ఇదంతా దేని వలన? నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోవటం వలన. కాబట్టి ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్గా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి మనల్ని ఏం చేయాలంట, సరి చేసుకుని. ఎగ్జాంపుల్కి పొద్దున్న లేచి ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాం, బ్రష్, సబ్బు, స్నానం, నూనె అన్నీ చేసుకొని మేకప్ అవుతున్నాం. దేని కొరకు? అందరి మధ్యలో బాగుండాలి. కొంతమంది బ్యూటీ పార్లర్కి పోతారు, అక్కడికి పోయి అన్నీ ఏం చేస్తారు, శుభ్రంగా చేసుకుని ఇంకా అందంగా ఉండాలని చెప్పి. కాబట్టి మనం కూడా మన జీవితం బాగుండాలా వద్దా? శరీరం అయితే బాగుంటుంది, జీవితం బాగుండాలి కదా. అన్నీ ఉన్న సమాధానం లేకుండా ఏంటి, అన్నీ ఉన్న ఆశీర్వాదం లేకుండా, ఏది చేసా కలిసి రాకుండా ఉంటుందంటే దేవుడు లేడని అర్థం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే విశ్రాంతి పొందడానికి దేవుని సందుకు వచ్చినట్లయితే నువ్వు ఏది చేస్తావు దాంట్లో ఏమొస్తుందంట, విశ్రాంతి. శరీరానికి తింటున్నాము, పండుకుంటున్నాం, బాగా లావు అవుతాయి, బొగ్గులు వస్తున్నాయి, బాగానే శరీరానికి విశ్రాంతి అది. కానీ ఆత్మ కూడా ఏం కావాలంట చెప్పండి, ఆత్మ కూడా ఏం కావాలంట. మనిషి యొక్క జీవితంలో ఆత్మ కూడా నలిగిపోతూ ఉంటుందంట. విశ్రాంతి లేనప్పుడు ఆత్మ ఏమైందంట చెప్పండి. కొంతమందికి సంతోషినప్పుడు ఆత్మ నలిగిపోద్దంట. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వాక్యం చదవండి, అక్కడ రాస్తుంది. ఆత్మ కూడా లోపల నలిగిపోతూ ఉంటుందంట. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనిషి దుఃఖపడతాడంటే ఎవరు నలిగిపోతారు ఫస్ట్ చెప్పండి? ఆత్మ. కాబట్టి చదువుతున్న సంతోషమేమో ముఖానికి ఏం చేస్తాడంటే తేటగా, సంతోషంగా ముఖం బ్రైట్గా చాలా ప్రకాశంగా సంతోషంగా బాగా ఆనందంగా ఉంటుంది ముఖం. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఎవరు నలిగిపోతారంట?
లోపల ఆత్మ. అందుకే యేసుప్రభువు కూడా ఏం చేస్తాడంట, ఆత్మలో నిట్టూర్పు విడిచాడంట. దేంట్లో అంట? ఆ మాట కూడా చదవండి మార్కు సువార్తలో. యేసుప్రభు ఎక్కడ ఏడ్చాడంటే మా హృదయంలో ఏడ్చాడంట. ఆత్మలో నిట్టూర్పు విడిచెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి. ఇక్కడ యేసుప్రభు కూడా ఆత్మలో ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. ఎక్కడ? ఆత్మలో. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక ఆత్మీయ జీవితం ఉంది. ఆత్మలో నలిగిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బయటికి చెప్పుకుంటే పరుగు పోద్ది, చెప్పుకుంటే అవమానం ఉండదు, చెప్పుకుంటే మనం అలుసైపోతాం, చెప్పుకుంటే కనుక మనల్ని హీనంగా చూస్తారు అని చెప్పి చెప్పుకోలేని విషయాలు ఎన్నో మనకు ఉంటాయి. అవి లోపల నలిగిపోతుంటాం, మనిషి మీద కృంగిపోతుంటాం, మానసికంగా చిక్కిపోతుంటాం, ఏ తిన్న ఆరోగ్యం ఉండమో. కాబట్టి దానివల్ల రకరకాల రోగాలు, తలనొప్పి ఇవన్నీ వచ్చి కళ్ళు సైట్ వచ్చేస్తుంటాయి. ఇవన్నీ కారణం అంటే ఆత్మలో కూడా మనకేం కావాలి? విశ్రాంతి అనేది కావాలి. శరీరానికి ఏం చేస్తాం? తినేసి బాగా నిద్రపోతే ఏమొస్తుందంట? చెప్పండి. తినేసి నిద్రపోతే ఏమొస్తుంది? విశ్రాంతి వస్తుందా? బాగా ఒళ్ళు వస్తుంది. ఏమొస్తుందంట? ఒళ్ళు వస్తుంది. కానీ శరీరానికి విశ్రాంతి మనకు కాదు, ఆత్మకంటూ ఒక విశ్రాంతి మనకి కావాలి. ఆత్మహత్య చేసుకున్నారు చాలామంది. దేనికి చెప్పండి? ఆత్మహత్య. ఏ హత్య అంట? ఎందుకు చేస్తున్న ఆత్మహత్య? పేరేమో ఆత్మహత్య, చచ్చేది ఆత్మ కాదు, శరీరమే వస్తుంది. ఆత్మ బతికే ఉండదు. మనిషిలో ఉన్నా బతికే ఉండదు, పాతాళానికి వెళ్ళినా బతికే ఉండదు, పరలోకానికి వెళ్ళినా బతికే ఉండదు. కానీ ఆత్మకు సావు కాదు. దాని పేరు ఏంటంట? ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్య అనేది ఏంటి? ఆత్మలో బాధ కలిగినప్పుడే, ఆత్మలో విరక్తి కలిగినప్పుడే సస్తాడు. దాని అర్థం అది. శరీరం చెయ్యి బాగపోయినా బతుకుతాము, కాలు బాగపోయినా బతుకుతాము, ఒక కిడ్నీ తీసేసినా బతుకుతాము, ఒక కన్ను పోయినా బతుకుతాము, 32 పళ్ళు పోయినా కూడా బతుకుతాము. దేన్ని పోతే బతకలేము మనము? ఆత్మ డ్యామేజ్ అయిందంటే, ఆత్మ కనుక జీవించడానికి శరీరంలో ఇష్టం లేదనుకుంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే, ఆ మనిషి ఏం చేస్తాడంటే సూసైడ్ చేసుకున్నప్పుడు ఆత్మ పక్కకి వెళ్ళిపోద్ది. స్పిరిట్కి మరణం లేదు కదా, ఆత్మకి. శరీరానికే మరణం కదా. కాబట్టి ఈ దినాల్లో అనేకులు మనం చూస్తున్నాము, ఆత్మలో సమాధానం లేక ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ హత్యలు అంట? చెప్పండి అందరూ. ఆత్మహత్య అంటే ఏంటి? ఆత్మకి జీవించడానికి మనసు లేదు కాబట్టి ఏం చేస్తుందంట? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శరీరం ఏమైపోతున్నప్పుడు చంపబడి అది పనికి రాకుండా పోతుంది. అందుకని ఆత్మని, శరీరాన్ని చంపేవాడికి మనం భయపడాలి, శరీరాన్ని చంపేవాడికి మనము భయపడకూడదు. దేవుడు ఏంటంటే ఆత్మ అయినాడు కాబట్టి ఆత్మను బ్రతికించడానికి, జీవాన్ని ఇవ్వటానికి దానికి దేవుడికి శక్తి ఉంది. కాబట్టి మన అందరం ఇలాంటి పరిస్థితులే మనకు వచ్చినట్లయితే, ఆత్మహత్యలు చేసుకోవాలనే మనసు వచ్చినట్లయితే ఎవరి దగ్గర రావాలి? మనము దేవుని దగ్గర రావాలి. విన్నారా? కొంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఏమని? అయ్యా నేను చాలా అప్పులైపోయాను, చాలా లక్షల రూపాయలు అప్పులైపోయాను, ఇక నేను కట్టబోతే వాళ్ళు చంపేస్తా అంటున్నారు, గొడవ చేస్తారు, కాబట్టి ఇంకా నేను బ్రతకను, నేను సూసైడ్ చేసుకుంటా అంటారు కొన్నిసార్లు. నేను చెప్తాను, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా సహాయము చేస్తా అని చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు? ఆవేశంలో ఏం చేస్తారంట? చెప్పండి. ఆవేశంలో ఏం చేస్తారంట? ఇంతవరకు గన్నేరు ఉప్పు తినేవాళ్ళు సావాడికి ఇప్పుడు గన్నేరు ఉప్పు దొరకట్లేదు. ఏం తినేవారంట? గన్నేరు పప్పు తినేవాళ్ళు. తిండి చచ్చిపోతాం. ఇప్పుడు గన్నేరు పప్పు చెట్లు లేకుండా ఇప్పుడు అసలు ఇక్కడ అవి లేవు. నిజంగా నేను ఈ మధ్యకాలంలో నేను ఆలోచిస్తున్నప్పుడు చూస్తుంటే ఒక్క పక్షి శబ్దం నాకు కనబడట్లా. ఎన్నో రోజుల నుంచి సిస్టర్తో కూడా మొన్న అన్న, ఈ సెల్ ఫోన్ కనిపెట్టారు, ఈ సెల్ ఫోన్ వలన, ఆ శబ్ద తరంగాల వలన అన్నీ ఏమైపోయినంట, ఆ వేరియేషన్ వలన పక్షులు అన్నీ చచ్చిపోయినాయి. అసలు ఇంటికాడ ఇన్ని చెట్లు ఉన్నాయి, చుట్టుపక్కల మనకి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నీ. అసలు ఎన్ని పక్షుల శబ్దాలు రావాలి చెప్పండి? ఒక్క పక్షిని శబ్దం చేస్తుందా? ఒక్క పిచ్చికి కూడా కనబడలేండి. ఈగలు దోమలు మరి అవి చావట్లా, ఇక అవి కూడా చచ్చిపోతాయేమో, ఇంకా మనకు అవి కూడా కనపడే, ఇంకా ఈగల దోమలు. నిజంగా ఒక పిచ్చికి కానీ ఇక ఎక్కడో 1 అర కాకులు కనబడుతున్నాయి. ఏం కనబడుతాయంట? 1 అర కాకులు కనబడుతున్నాయి, అంతేగాని ఇంకా ఏ పక్షులు కనబడుతున్నాయి. అందుకని దేవుని పెట్టాడు మనము మన యొక్క జీవితంలో దేవునికి సన్నిధిలో మన ఆత్మ కూడా విశ్రాంతి కావాలి. ఆ ఆత్మను ఎవరో చంపలేరు కాబట్టి మనం ఏం చేయండి, ఎటువంటి సందర్భాలైనా కష్టం వచ్చినప్పుడు ఆత్మహత్య
చేసుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అధికంగా దుఃఖపరచడం వలన పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఎంతో మేలు చేశాడు. ఆఖరికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని చూసి ఏం చేశాడంట, సహించలేకపోయాడు. ఏం చేశాడంట, అందుకని నిర్గమాకాండ 33:14 ఇక్కడ దేవుడిని మోషే అడిగాడు, నీవు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ప్రయాణం చేయము అని అడిగాడు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు చెప్పాడు మోషేతో, నేను మీతో రాను, నేను మీతో వస్తే మిమ్మల్ని చంపేస్తున్నాడు 5వ వాక్యంలో. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడిన ప్రజలు కనుక ఒక క్షణములోనే నేను మీ నడుమునకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను అని చెప్పేసి నేను మీతో రాను అని చెప్పాడు. ఏం చెప్పాడంట, నేను మీతో రాను అని చెప్పేసాడు. ఎందుకంటే 3వ వాక్యంలో మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, ప్రజలతో వస్తే మిమ్మల్ని చంపేస్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కోపం తెప్పించే విధంగా ఉన్నప్పుడు దేవుడే వాళ్ళని ఏం చెప్తున్నాడు, చంపేస్తాడు. అందుకని ఇక్కడ మోషే అడుగుతున్నాడు. ఇక్కడ 13వ వాక్యాలు అడిగాడు మోషే, అయ్యా నీవు గనక మాతో రాకపోతే కనుక మేము ఈ ప్రయాణం చేయమని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు మనతో వస్తాడంట, మన ఆత్మకి విశ్రాంతి. దేనికంట చెప్పండి అందరూ, ఆత్మకి ఏం కావాలంట, విశ్రాంతి కావాలి. శరీరంలో విశ్రాంతి మనం పొందుతున్నాం, అదే సమయాన్ని ఆత్మ కూడా ఏం కావాలంట, విశ్రాంతి కావాలి. ఆత్మకు విశ్రాంతి అయితే ఏమవుతాడు, మనిషి బ్రతకాలనే మనస్సు. శరీరంలో కుష్టి రోగం వచ్చినా బతకాలనిపిస్తుంది, ఎయిడ్స్ వ్యాధి వచ్చినా బతకాలనిపిస్తుంది, కరోనా వ్యాధి వచ్చినా, క్యాన్సర్ వ్యాధి వచ్చినా బతకాలనిపిస్తుంది, ఒక కాలు చెయ్య ఏది లేకపోతే ఏమనిపిస్తుంది, మనకి బతకాలనిపిస్తుంది. కానీ ఆత్మ కనుక గాయపరచబడింది అంటే కనుక, ఆత్మకి బ్రతకాలని లేదంటే కనుక, ఈ అవయవాలు అన్నీ బాగుండి ఎంత అందమైన వ్యక్తి అయినా కూడా ఆ ఆత్మ అతను ఉండడానికి ఇష్టపడుద్దా, ఇష్టపడదు. అందుకనే అందం, మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఇవన్నీ కాదు మనకి జీవితానికి. ఆత్మకి శాంతి కావాలి. దేవుడు ఇస్తారన్న శాంతి ఏమంట, ఆత్మకి. చెప్పండి అందరూ, దేనికంట, ఆత్మకి శాంతిని ఇస్తాడు. కాబట్టి మనందరం కూడా మన ఆత్మలో ఎప్పుడు శాంతి కలిగి ఉండాలి. సమాధానం అంటే ఏంటి, భార్య భర్తలు మాట్లాడుకోకపోవటమే సమాధానం. ఇలా కుటుంబస్తులతో మాట్లాడుకోకపోవటమే సమాధానం లేదని మనం అనుకుంటున్నాం. అది కాదు, ముఖ్యంగా మనలో మనకు సమాధానం ఉండాలి ముందు. ఎవరికంట, మనలో మనకు సమాధానం లేనప్పుడు మనం ఎవరితో గొడవపడే అవసరంలా, మనమే చచ్చిపోవాలనుకుంటాం. ఇంకోళ్ళని చంపాలనుకోము, మనమే చచ్చిపోవాలి. అంటే ఏంటి, మనకి సమాధానము లేకపోవటం వలన కొంతమంది వ్యాధి వస్తే దాన్ని భరించక చనిపోతారు, అప్పులు ఎక్కువైతే భరించక చనిపోతారు, కుటుంబస్తులు మోసం చేస్తే, భర్త భార్య మోసం చేస్తే వెళ్ళి చనిపోవాలనుకుంటారు. పిల్లలు ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ కుటుంబానికి పరువుకి, కుటుంబానికి అవమానకరం కార్యం చేస్తే చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఏంటంటే దాన్ని భరించలేని ఒక బాధ అనమాట. కాబట్టి మన హృదయంలో మన ఆత్మలో దుఃఖం ఉంటే కనుక అది నలిగిపోద్ది. యేసుడు కూడా నిట్టూర్పుతో ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడ, కన్నీళ్లు కార్చి. దేంట్లో కన్నీళ్ళు కార్చాడు చెప్పండి, ఆత్మలో. చెప్పండి అందరూ, ఆత్మలో. అందుకని అన్నాన్ని అడిగాడు, ఎవరో ఏలి అడిగాడు, ఏమ్మా ఏమన్నా మత్తు తాగావా, ఇంతసేపు కూడా మౌనంగా ఉన్నావు, ఏంది ఇట్లా ఉన్నావు అంటే ఆమె ఎంత ఆత్మలో ప్రార్థన చేస్తానని చెప్పింది. ఎక్కడ ప్రార్థన చేస్తానంట చెప్పండి అందరూ, ఆత్మతో ప్రార్థన చేస్తాను. పౌలు చెప్పాడు కొరింథీయులు, ఏమని చెప్పాడు, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేస్తాడు, మనసుతో కూడా. కాబట్టి ఆత్మ ఒక పక్కన క్రియ చేస్తున్నది, మనసు ఒక పక్కన క్రియ చేస్తున్నది, హృదయం ఒక పక్కన క్రియ చేస్తున్నది, శరీరం ఒక పక్కన క్రియ చేస్తుంది. ఏనన్నా మాట అందరూ కూడా. దీని నుంచి రోమాలో పలు స్థలాల్లో ఉంది, ఇప్పుడు నేను చెప్పను. కాబట్టి దేవుని పెట్టాడు, మన అందరం కూడా మన ఆత్మకి ఒక క్రియ చేసే విధానం ఉంటుంది, మనసుకి క్రియ చేసే విధానం ఉంటుంది, హృదయానికి క్రియ చేసే విధానం ఉంటుంది, శరీర ఆశలు, ఇచ్చలు, వాంఛలు, కోరికలు, పోరాటాలు, శరీరానికి కూడా ఒక క్రియ చేసే విధానం. ఇప్పుడు బాడీలు ఎన్ని ఉంటాయి మనకి, 4 ఉంటాయి. ఒకటి ఆత్మ ఉంటుంది, రెండోది శరీరం ఉంటుంది, 3 ఏముందంట మన మనస్సు తన ఇష్టం వచ్చేది చెప్తుంది, ఇంకోటి హృదయము తన ఇష్టం వచ్చినట్టుగా. ఈ 4 మనిషి ఏం చేస్తుందంటే పోరాడబడుతున్నాడు. ఈ 4 ఆత్మ ఒకటైతే హృదయం, మనస్సు, శరీరం 3 అవుతున్నాయి. ఈ 3 కలిసి ఏం చేస్తాయంటే ఆత్మ మాట వినవు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, ఆత్మకి శరీరముగా విరోధముగా పోరాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 కలిసి ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఆత్మ మీద దాడి చేస్తున్నారు. ఆత్మ ఏమైపోతుంది, వీటిలో ఉండటమే వేస్ట్, ఈ జ్యోతి వేస్ట్, లేదంటే ఈ సరిత వేస్ట్, వీళ్ళలో మనం ఉండలేము, మనకు నెమ్మది ఉంచట్లా, విశ్రాంతి లేదని చెప్పి ఆత్మ ఏం చేస్తారు, లోపల నుంచి బయటికి
వెళ్ళిపోద్ది. ఇంకా అది వెళ్ళిపోయి ఎక్కడ విశ్రాంతి దొరికిద్ది అక్కడ ఏం చేస్తంట తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ దొరికిద్ది? సమాధిలో దొరికిద్ది. అన్ని శవాలు ఉంటాయి కాబట్టి అక్కడ విశ్రాంతి పొందాలి ఆత్మలన్నీ. మనుషుల మధ్య ఉండి పీకేస్తారు, నిందించి, దూషించి, అవమానపరిచి, తిట్టి, రకరకాలుగా ఇబ్బంది పెడతారు. సమాధుల్లోకి పోతే ఏం చేసి దెయ్యాలన్నీ ప్రశాంతంగా ఫీల్ అవుతుంటాయి అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సచ్చిన శవాల మధ్యలో, సమాధుల మధ్యలో, ఇది నీ సమాధి, ఇది నా సమాధి, బతుకున్నప్పుడు మనల్ని బతకనీయలేదు, చంపేశారు అందరూ కలిసి, ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నామని చెప్పి అవి హ్యాపీగా ఉంటాయంట. దెయ్యాలు. దెయ్యాలంట చచ్చిపోయిన ఆత్మలు ఏమంటాం మనము? చచ్చిపోయిన ఆత్మ కనిపిస్తే ఏమంటాము చెప్పండి? ఇప్పుడు మన మనిషి చచ్చిపోయాడు, హఠాత్తు కనపడితే దెయ్యం అంటామా, మన మనిషి అంటాం? మనం పరిగెత్తు నాయుడు గారు, పాస్ గారు ఆ చచ్చిపోయాడు కనపడితే నాకు భయం అవుతుంది, ప్రార్థన చేయండి నాకు. ఎందుకని? చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడంట? వాడొక దెయ్యంతో సమానం అయిపోతుంది. అందుకని దేవుని బిడ్డ మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి కూడా దేంట్లో ఉండాలంట? ఆత్మలో మనశ్శాంతి. దేంట్లో అంట? ఆత్మలో. కాబట్టి శరీరంలో ఏది కావాలన్నా మనకి ఎక్కడ వెళ్ళినా, ఇప్పుడు మనిషికి 2 రకాల రోగాలు ఉంటాయి, 3 రకాల రోగాలు ఉంటాయి. మొదటి రోగం శరీర రోగం, రెండోది సైకాలజీ ప్రాబ్లం, మానసిక వ్యాధి. దానికి ఏం చెప్తారు? ఇలా చేస్తారు, అలా చేస్తారు. కొంతమంది పిల్లలు మనకు తెలుసు ఉంటారు, మన చర్చ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు అరుస్తారో తెలియదు, వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయంట అరవమని, అని అరుసు చేయాలి అంటే అవన్నీ సైకాలజీ డాక్టర్ దగ్గర చెప్తున్నాడు, ఇట్లా సిగ్నల్స్ వస్తాయని. అలాంటి వ్యాధి ఒకటి ఉంటుంది. తర్వాత ఆత్మలో వ్యాధి, విన్నారా? ఆత్మలో వ్యాధి ఉంటుంది. ఆ ఆత్మ వ్యాధిని మనుషులు ఎవరు తీర్చలేరు. అందుకని మనందరూ ఆత్మలో ఎప్పుడు విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, మంచిగా తింటున్నారు, శరీరానికి మంచి విశ్రాంతిని ఇస్తున్నారు. కానీ దేనిలో మనకి విశ్రాంతి కావాలి? ఆత్మలో కాదు. ఆత్మలో విశ్రాంతి కంటే ఎక్కడికి రావాలి? దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు లేదా? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు లేదా? వాళ్ళ రెక్కల మీద మోసుకొని, వీపు మీద మోసుకొని, కంటి పాపలుగా కాపాడి అరణ్యంలో చక్కగా నడిపించుకుంటూ వాళ్ళు తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు దేవుని మాట విన్నారా? లేదు. పరిశుద్ధాత్మ మాట విన్నారా? లేదు. దుఃఖపరుస్తున్నారు. అందుకని పిల్లలు కూడా వినండి, మీరు అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలి. ఇందాక పాటలు పాడుతుంటే అందరు అభిషేకం ఇలా ఇట్లా ఉన్నారు. ఈ పిచ్చోళ్ళు అర్థం కాలేక మంచిలో అర్థం కాలేదు. వీళ్ళు మోకాలు అభిషేకం. పిల్లలకి ఏం కర్మ? భర్తలా, పిల్లలా, ఏమున్నాయి మీకు చెప్పండి? ఏమీ లేదు. ఏ కష్టం ఉంది మీకు? చిన్నపిల్లలందరూ ఏం చేయాలి? అభిషేకం పొందేప్పుడు నేను చూస్తాను అందరిని, ఒకసారి చూస్తా అందరు అభిషేకం పొందాలి లేదని. పిచ్చోళ్ళలాగా ఉంటాం, ఇట్లాగా ఉంటాం, ఏదో పోయినట్టు. ఏం పోయినట్టు? ఏదో ఒక అవయవం పని చేయనట్టు. అలా ఉండకూడదు. దేవుని సందర్భం ఏం చేయాలి? అందరూ బైబిల్ ఏం చెప్తుంది? సర్వజనులైన ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారు, అన్య భాషలు మాట్లాడతాను రాస్తుంది బైబిల్లో. కాబట్టి పిల్లలకి, పెద్దలకి, అందరికీ అభిషేకాన్ని ఇస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పసి వయసులో పొందిన వ్యక్తులు ఎవరు బైబిల్లో? పసి వయసులో, ఏమీ తెలియని వయసులో యోహాను, యేసు ప్రభు. ఎవరంట? తల్లి గర్భంలోని అభిషేకం ముందు డ్యాన్సులు వేసారు వాళ్ళు పరిశుద్ధాత్మతో. మీకేం కర్మ? 10 వచ్చింది, 14 వచ్చింది, 15 వస్తుంది, పరిశుద్ధాత్మ లేదు, మోకాళ్ళు లేదు. ఏమంటే మీ అందరికి వచ్చిన రోగాలు చెప్పండి? ఇదే శరీర రోగం అంటే. మనందరూ ఏం చేయాలంట? యేసు ప్రభు, యోహాను ఎక్కడ అభిషేకం పొందారు? తల్లి గర్భాల్లో పసిబిడ్డలకి 9 నెలలు కూడా కాదు. అప్పుడు ఎంత అంట? యోహాను యొక్క తల్లికి ఎంత వయసు? యోహానికి ఎన్ని నెలలు అంటే అప్పుడు? 6 నెలలు. అప్పుడు యేసు ప్రభుకి ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలలు చిన్నవాడు ఆయనకంటే. విన్నారా? 3 నెలలు చిన్నవాడైనప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఇద్దరు కూడా బాగా అభిషేకంతో ఏం చేశారంట? ఫుల్గా తల్లి గర్భాల్లో డ్యాన్సులు వేశారు. అవునా? కానీ రెబకా గర్భంలో ఇద్దరు డ్యాన్సులు వేశారు. ఎవరాలో? ఏసేబు, యాకోబు కొట్టుకున్నారు లోపల. అభిషేకంతో కాదు, గర్భంలో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఫైటింగ్ చేస్తున్నారు. అన్నయ్య అమ్మ కంటుంటే తమ్ముడు అంటే అన్నయ్య కాళ్ళు పట్టుకుని బయటకు వస్తుంటాడు పుట్టకముందు. ఆడు ఎంత డేంజరో చూడండి. తల్లి పెద్ద కొడుకుని కంటుంటే కమల పిల్లలు ఇద్దరు, ఈ చిన్న కొడుకు వాడు కాలు పట్టుకుని బయటకు వచ్చాడు, బైబిల్లో రాస్తుంది. అంటే ఎంత డేంజర్ చూడండి. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లలు దేవుడు ఇష్టం లేదు ఆయనకి. ఎలాంటి పిల్లలు అంట? పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అందుకే మీరు టీచర్ వాడు ఏం చేయాలి? పిల్లలకి కొంచెం పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి నేర్పించండి. ఆ పరిశుద్ధాత్మ వాక్యాలు కూడా, ఇప్పుడు 4 టీచర్ అనుకోండి, ఒక టీచర్ ఒక వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ నింపించండి. మళ్ళీ 2వ టీచర్ ఒక వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ నింపించండి. 3వ టీచర్ ఒక వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ నింపించండి. 4వ టీచర్ ఒక వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ నింపించి వాళ్ళకి అభిషేకం పొందాక మీరు ప్రయాసపడాలి. విన్నారా? అందరూ పిల్లలు ఏం చేయాలంట? అభిషేకం పొందితేనే మనం సంతోషంగా ఉంటాము, ఇతరులకు సంతోషం ఇవ్వగలము, పరలోకానికి వెళ్ళి దేవునితో మనము ఉంటాం. పరలోకానికి ఆత్మ వెళ్తుందా, శరీరం వెళ్తుందా? ఆత్మ వెళ్తుంది. కాబట్టి మన ఆత్మీయంగా ఉండాలా, శరీరానుసరం ఉండాలా?
ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారం జీవించడం మనకి ఏముండాలి? ఆత్మ అభిషేకం ఉండాలి. ఆత్మానుసారం నడుచుకోండి ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో చాలామందికి పరిశుద్ధాత్మ అభిషేకం పోవటం వల్ల, అన్య భాష లేకపోవడం వలన విశ్రాంతి లేదు. కానీ మీరు అన్య భాష మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ నింపడినప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుందని రాస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11-12 వాక్యాలు చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11-12 వాక్యాలు చూడండి, రాస్తుంది. నిజమే నిజమే ఏముంది రా మైక్ పెట్టరు, అక్క మైక్ అన్నట్టు పెట్టరు అందాక. నిజమే ఏం జబ్బు వచ్చి నాకు ఏం ఫీవర్ వచ్చినట్టు ఉంది. త్వరగా స్టాండ్ పెట్టి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. చాలు, ఇక్కడ మనం చదువుతున్నాం. నిజమే, అలసిన వారికి నెమ్మది కలగచేయడి. ఎలాగో అలసిన వారికి నెమ్మది కలగచేయాలంటే విశ్రాంతిని కలగచేయాలని రాస్తుంది. ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో మాట్లాడుచున్నాడు. అంటే ఏంటి? దేవుడు విశ్రాంతిని ఇవ్వటానికి, ఆత్మలో విశ్రాంతి. దేనిలో చెప్పండి? ఆత్మలో విశ్రాంతి ఇవ్వటానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? అన్య భాషలు ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? అన్య భాషలో మాట్లాడు. అన్య భాషలో మాట్లాడాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడు మనకి ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. ఏమొస్తుందంట చెప్పండి? దేవునితో మాట్లాడితే ఏమొస్తుందంట? విశ్రాంతి కలిగిద్ది. విన్నారా? నెమ్మదిగా ఉంటాం. మనుషులు మాట్లాడితే కోపమో ద్వేషమో చెడు ఆలోచనలు ఎన్నో రకరకాలు వస్తుంటే మనుషులతో మాట్లాడితే, కానీ దేవునితో మనం మాట్లాడినప్పుడు మనకి ఎలా ఉంటుంది? నెమ్మదిగా దేవునితో మాట్లాడితే ఎంతో భయంతో భక్తిగా నెమ్మదిగా ఉంటాం. అన్ని అవయవాలు సైలెంట్ అయిపోతాయి. ప్రశాంతంగా మనం ఏం చేస్తాంట? మాట్లాడతాం. కాబట్టి దేవునికి సన్నిధిలో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నత్తివారి పెదవులంట. ఏ పద అంట? నిజమే, అలసిన వారికి విశ్రాంతిని కలుగచేయడి, ఇదే విశ్రాంతి ఇదే నెమ్మది. కాబట్టి నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో ఈ జనులతో ఆయన ఏం చేస్తుంట? మాట్లాడుతాడు. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడేది ఎవరో? దేవుని ఆత్మ. చెప్పండి అందరూ. నత్తివారి పెదవుల నుంచి మాట్లాడచ్చు అంటే ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి నాలోంచి ఏం చేస్తంట? భాషలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి ఎక్కడ కావాలి చెప్పండి? ఆత్మలో. ఆత్మలో విశ్రాంతి అయితే ఏమనిపిస్తుంది? చనిపోవడం అనిపిస్తుంది. చనిపోవడం అంటే ఏంటి? శరీరం చనిపోతే ఆత్మ పక్కకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ దినాల్లో మనందరం కూడా దేవుడు మనకిచ్చే ఆత్మ విశ్రాంతిని మనం తప్పకుండా పొందుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక నీతి వలన మనం విశ్రాంతి పొందగలము. దేనివల్ల అంట? నీతి వలన మనం విశ్రాంతి పొందగలము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు స్పష్టంగా చదివితే, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఇక్కడ మనం చదువుచున్నాము, వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమకు సూటిగానున్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించున్నారు. పైన రాస్తుంది మొదటి వాక్యంలో, నీతిమంతులను నశించుట చూచి ఎవడను దాని మనసున పెట్టరు. కాబట్టి ఇక్కడ నీతిమంతులు కీడు చూడకుండా కొనుపబడుచున్నారు. మనం ఫస్ట్ వాక్యంలో చదువుచున్నాం. కాబట్టి వీళ్ళు ఎవరంటే నీతిమంతులు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అంటే ఏంటి? మనిషి నీతిమంతుడిగా ఎవరైతే జీవిస్తాడో జీవించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తాడు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజలుదురు. అంటే పరలోకానికి వెళ్ళి మనుషులు విశ్రాంతి పొందాలంటే ఎలా జీవించాలి? నీతిమంతుడిగా జీవించాలి. అదే పాపిగాను దుర్మార్గుడు జీవిస్తే నరకానికి అగ్నిగుండానికి పోయి జీవించాలి. అక్కడ నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. అక్కడ ఏమైపోతుందంట? ఏడుపు, అరుపులు, కేకలు, పళ్ళు కొరటం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఎవరైతే పాపక్షమా పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఎవరైతే నీతిమంతులు కనబడుతున్నారో అలాంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే తమకి సూటిగా ఉన్న మార్గంలో ఏం చేస్తారంట? నడుచుతున్నారు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమ పడకల పరుండి విశ్రమించున్నారు. కాబట్టి పరలోక రాజ్యంకి వెళ్ళి వీళ్ళందరూ సంతోషిస్తారు. కాబట్టి మనకి జీవితంలో నీతి వలన మనకు విశ్రాంతి దొరుకుతుంది. పాపం వల్ల నెమ్మది దొరికిద్దా? చెప్పండి. పాపం వల్ల నెమ్మది దొరికిద్దా? దొరకదు. నీతిమంతులు ప్రశాంతంగా ఉంటారు, మంచిగా ధైర్యం ఉంటారు, వారు ఎవరికి భయపడరు. అదే పాపం చేసిన అందరికి భయపడాలి. తాగుబోతైనా, తిరిగిపోతైనా, దొంగడైనా, వ్యభిచారైనా ప్రతి ఒక్కరికి ఏం చేయాలంట?
భయపడాల్సిందే. కానీ నీతిమంతుడు భయపడతాడా? బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు సింహములాగా ధైర్యంగా ఉంటాడు. ఎవరికి భయపడ్డ నీతిమంతుడు. కాబట్టి మనందరం కూడా నీతిమంతులుగా ఉన్నప్పుడు మాటల్లోనూ, క్రియల్లోనూ, స్వభావంలోనూ, ప్రవక్తంలోనూ, ప్రతి విషయంలో మన నీతిమంతులుగా ఉంటే కనుక మనకి ఎప్పుడు కూడా విశ్రాంతి దొరికిద్ది. అదే పాపం చేసినట్లయితే నెమ్మది అనేది మనకి ఉండదు. ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు. పాపాత్మురాలతో ఏమన్నాడు? నీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ ఏం లేదంట, సమాధానం స్థితి వాళ్ళకి లేదు. సమాధానం లేకపోవటం వలన దేవుడు వాళ్ళకి సమాధానం కలుగును గాక అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉంటే మనము బలవంతులుగా ఉంటాం. వినండి, బలంగా అంటే ఏం బలం? అది నీతి బలం కావాలి. యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యం మీరు చదివితే, యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ఇక్కడ మనం చదువుతున్నాం, నీతిమంతులు తమ మార్గం విడవకుండా ప్రవర్తిస్తారంట. కాబట్టి నీతిమంతులుగా మారిన తర్వాత, నీతిని మనం పొందుకున్న తర్వాత మనం చేయాల్సిందంటే నీతి మార్గం విడవకుండా మనం ప్రవర్తించాలి. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. కాబట్టి మనము నీతిమంతులుగా నిరపరాధులుగా ఉంటే కనుక మనం బలాన్ని ఏం చేస్తాంట? పొందుకుంటాం. ఎక్కడ బలహీనపరచబడం? విశ్రాంతి ఒక బలం మనకి. ఏమంట చెప్పండి? విశ్రాంతి ఒక బలం. ఒక మనిషి బాగా అలసిపోయినప్పుడు అతనికి ఏం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. చెప్పండి అందరూ. ఒక మనిషి బాగా అలసిపోయినప్పుడు అతనికి బలం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమొస్తుందంట? బలం వస్తుంది. అలానే మనం కూడా ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిని విడవకుండా మనం ప్రవర్తించినప్పుడు మనకేం కలుగుతుందంట? బలము కలుగుతుంది. అందుకని మనము బలవంతులుగా ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా మనం ఎలా ఉండాలంటే నీతిమంతులు ఉండాలి. నీతిమంతులు ఉంటాయి. ఆయన మన పాపములు ఒప్పుకుంటే నీతిమంతులు మారుస్తా అన్నాడు. అలాగనే మన యొక్క పాపములు యేసు రక్తంతో కడిగితే నీతిమంతులు మారుస్తా అన్నాడు. అలానే బాప్తిస్వాలు నీతిమంతులు మారుస్తున్నాడు. దేవుని కృపతో నీతిమంతులుగా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఎవరిని దేవుడు ముందుగా పిలిచాడో, ఎవరిని ఏర్పరిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని చేత మన నీతిమంతులు తీర్చబడినప్పుడు ఒక బలము, విశ్రాంతి మనకు దొరుకుతుంది. కానీ దేవుని ద్వారా కనుక మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే ఒక బలం, విశ్రాంతి మనకి దొరకదు. చదవండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం మీరు చదివితే, యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఇక్కడ మనం చదువుతున్నాము, నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరం అంటే విశ్రాంతి, బలము. అప్పుడు నా జనులు విశ్రమ స్థానమునందు, ఆశ్రయ స్థానముల ఎందును, సుఖకరమైన నివాసముల ఎందును నివసించదురు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవునికి సత్యాన్ని దేవుడు మనకి ఏం కలిగజేస్తాడంటే ఆయన 16వ వాక్యంలో, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. కాబట్టి ఆ భూమిలో ఏముండదంట? నీతి. మన లోపల ఏముండాలి? నీతి ఉండాలి. నీతి సమాధానం కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలముగా అంటే నీతి వలన విశ్రాంతి, బలము, నిబ్బరము, నిర్మలం అంటే ఏంట? విశ్రాంతి, బలం. విశ్రమ స్థలమునందు అని రాసిన కింద, నా జనులు విశ్రమ స్థలమునందు, ఆశ్రయ స్థలములందు, సుఖకరమైన నివాసములు ఎందు నివసిస్తారు. అందుకని మనము ఈ దినాల్లో మనము నీతిమంతులు ఉండాలి. మన పిల్లలు కూడా నీతిని నేర్పించాలి. ఈ దినాల్లో చూస్తే ఎంతోమంది చూసినట్లయితే మోసాలు చేసి బతుకుతున్నారు. కారణం ఏంటంటే మోసం చేసి మనం బతకలేమండి, నీతిగా బతికితే కనుక మనం సంపాదించలేము, పిల్లలు పెంచలేమండి అని ఎంతోమంది ఏం చేస్తారంటే మోసాలకి పాల్పడుతున్నారు. అందుకని దేవుని బిడ్డలు మనం ఈ దినాల్లో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయం వేస్తుంది. మొన్న ఈ మధ్య వేదపాల్లో ఒక నూనె కెమికల్స్తో పాలు తయారు చేసి రోజు అమ్మేస్తున్నాడు. తాగేస్తారు అందరూ అట్లాగే. ఎట్లాగో డౌట్ వచ్చింది, మొత్తానికి పట్టుకుంటే అంతా 1 లీటర్ కెమికల్తో 500 లీటర్ పాలు తయారు చేస్తాంట. ఎంత? 1 లీటర్ కెమికల్తో ఎన్ని లీటర్ పాలు అంట? 500 లీటర్ పాలు తయారు చేస్తాండి. పాలు కొనుక్కోవాలంటే భయం వేస్తుంది, నీళ్లు కొనుక్కోవాలంటే భయం వేస్తుంది. నేను మొన్న యాప్లికాయలు తీసుకొచ్చా. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, తీసుకొని వచ్చాను. చూస్తే అసలు నోట్లో పెట్టలేము. ఏంట్రా అంటే అది గ్రీన్ యాపిల్, రంగు వేశారు ఎర్రగా. గ్రీన్ యాపిల్ ఎవరు కొంటలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు?
గ్రీన్ యాపిల్ని తీసుకొచ్చి ఏం చేస్తారంట, రెడ్గా రంగేసి అమ్మారు. తీసి చూస్తే పులుపు చుచ్చు, తీరా చూస్తే ఏంటంటే అయ్యి గ్రీన్ యాపిల్. అట్లాగా అన్నీ మోసాలు చేస్తారు. ఏ ఒక్కటి కరెక్ట్గా అమ్మట్ల. ఏది కొనుక్కోవాలని ఏం చేస్తుంది, భయం వేస్తుంది. తీసుకొచ్చిన సిస్టర్ అన్నది, నీకు తెలియదా ఇట్లాంటిది పట్టుకొచ్చి, నేను దాని లోపల దూరం చూశాను, నాకేం తెలుసు, వాడు చెప్పాడు మంచిది అన్నట్టు తీసుకొని వచ్చాను. ఇంటికి కోస్తే కదా అర్థమైంది దాని ఏంటి అనేది. అట్లే మనం ఏం చేస్తాం, కళ్ళతో ఏం చేస్తామంటే మనల్ని బాగా మోసం చేస్తాడు. మొన్న కిడ్నీ దోసకాయలు 3 తీసుకొచ్చాను, ఆ రౌండ్ కొంటే జ్యూస్ చేసుకున్న దోసకాయలు 3 కుళ్ళిపోయినాయి. ఏం చేయను, ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, ఒకరోజు ఆగారు, 2 రోజులు కోద్దాన్ని చూస్తే 3 కుళ్ళిపోయాయి. అట్లాగా వాళ్ళు మోసం చేసేవాడు ఏం చేస్తారంటే చెడ్డవి అన్నీ మనకి అమ్మేస్తారు, మంచి మనకి ఇవనే ఎవరు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డ మనము ఎవరు చూసా మోసంగా ఉన్నారు కానీ నీతి న్యాయంగా మాత్రము లేరు. అందుకని దేవుని బిడ్డ మనము నీతిమంతులుగా జీవిస్తే కనుక నిశ్చయంగా మనం విశ్రాంతి పొందే ఒక దినం అనేది మనకు ఉంది. బుద్ధిమంతులుగా జీవించాలి. ఎలా జీవించాలంట, బుద్ధిమంతులుగా మనం జీవిస్తే కనుక మనందరికీ ఏం దొరికిద్దంట, విశ్రాంతి దొరికిద్ది. చదవండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ మనం చదువుతున్న బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరో, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాలు నిరంతరము ప్రకాశిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీతి మార్గం అనుసరించిన వారు ఎలా ఉంటారంట చెప్పండి, నక్షత్రాల వలె ఉంటారంట. బుద్ధి మార్గం అనుసరించిన వారు జ్యోతుల వలె ఉంటారండి. కాబట్టి ఎవరు అనేకులు త్రిప్పుదురో అంటే ఎవరైతే నీతిమంతులు జీవించి ఆ నీతి మార్గాన్ని ఎవరైతే బోధిస్తారో, అనేకులు దేవుని వైపు తిప్పుతారో, అనేకులు పరలోక రాజ్యాన్ని వైపు తిప్పుతారో, అలాంటి వారందరూ ఏం చేస్తారంటే నిరంతరం ప్రకాశిస్తారంటే. ఎలా ప్రకాశిస్తారంట, నిరంతరము ప్రకాశిస్తారు. అందుకని పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉండి ఆత్మలో నిరంతరం ప్రకాశించాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలంట, నీతి మార్గం అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి మనిషి జీవితానికి ఆ ముగింపు ఉంది. ముగింపులో మనిషికి విశ్రాంతి దొరుకుతుంది. కింద 13వ వాక్యం చదవండి చివరిగా. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇక్కడ మనం చదువుతున్నాము, నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల అంటే చివరి దాకా నీతిలో గనక మన నిలకడగా ఉండినట్లయితే గనక మన విశ్రాంతి పొందే కాలం ఉంది. ఆ కాలం మన వంతులో మనము నిలుస్తాము. ఎంతమంది చూడండి, విశ్రాంతి లేదు, నరకానికి పోయి వేదన పడతాడు ధనవంతుడు. కానీ దరిద్రుడు ఆదరణ చేస్తాడంటే అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందొచ్చు ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి మరణం అనేది ఉంది, ముగించేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా చెప్పండి అందరూ. ఎక్కడికి వెళ్ళాలంట, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవించట్లయితే పరలోకానికి వెళ్ళారు, నరకానికి వెళ్తారు. కానీ దేవుని ఇష్ట ప్రకారంగా జీవించట్లయితే పరలోకానికి వెళతారు. అందుకే చదువుచున్నాం, నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందే కాలాంతమందు నువ్వేం చేస్తావు, నీ వంతులో నీవు నిలుస్తావు. ప్రతి మనిషికి విశ్రాంతి దినం ఉంది, ప్రతి మనిషికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మరణించి తిరిగి లేచినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనం మన యొక్క జీవితంలో సత్యాన్ని చదువుచున్నా. మనకు విశ్రాంతి అనేది చాలా ముఖ్యము. ఒకటి పరిశుద్ధాత్మ విశ్రాంతి, 2 మనకి నీతి వలన విశ్రాంతి కలుగుతుంది. 3వది మీ అందరికీ చెప్పేస్తున్నా ఆల్రెడీ, ఏంటది, విశ్రాంతి దినము. ఏ దినం అంట, నిర్గమాకాండ 28వ వాక్యంలో రాస్తుంది, ఇప్పుడు చదవద్దు. అక్కడ ఏమని రాస్తుంది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఏం చేయాలంట, మనకి విశ్రాంతి కావాలంటే ఏం చేయాలి, విశ్రాంతి దినాన్ని ప్రవేశించాలి. విశ్రాంతి పొందాలంటే విశ్రాంతి దినాన్ని వచ్చి దాన్ని ఏం చేయాలంట, పరిశుద్ధంగా ఆచరించాలి. అందుకని బైబిల్ రాస్తుంది, నీవు నీ దేవుని మందిరానికి పోవచ్చినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకో. కాబట్టి ప్రతి మనిషి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తన ప్రవక్తను చక్కగా చూసుకోవాలి. విశ్రాంతిలో మనం ప్రవేశించి మనం దేవుణ్ణి ఆరాధించి విశ్రాంతి పొందాలి. ఆదివారం నాడు ఎందుకు విశ్రాంతి ప్రవేశించాలి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వాక్యం చదవండి, ముగిస్తా నేను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివితే విశ్రాంతి దినాన్ని మనకి ఏం కలుగుతుంది అక్కడ, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో
ఏమని చదువుతున్నాం మనము? మనిషి కుమారుడు విశ్రాంతి దినమున ప్రభు అయిన. అంటే విశ్రాంతి దినాన దేవుడు అక్కడికి వస్తున్నాడు. ఎక్కడికి చెప్పండి? విశ్రాంతి దినాన దేవుడు అక్కడికి వస్తున్నాడు. వచ్చి మనల్ని ఆశ్రయించడానికి, స్వస్థపరచడానికి, బలపరచడానికి, విడిపించడానికి, ఏంటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు వస్తున్నాడు. అందుకే విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించాలంటే ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కూలి పని చేయాలి. చేయకుండా మనం లోకంలో తిని తాగడ కుదరదు. అలాగనే దేవునికి సన్నిధిలో ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడికి రావాలి? మనము విశ్రాంతి దినాన్న విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. కాబట్టి ఆదివారం మనం ఏ పని పెట్టుకోకూడదు. వినండి, ఆదివారం ఎన్ని పనులన్నా దేవుని మందిరానికి వస్తే ఆ వారం అంతా నువ్వు ఆశీర్వాదం ఉంటావు. లేదు దేవుని నిర్లక్ష్యం చేస్తావంటే నీ సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇదేం చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన మాట. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్న యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం మీరు చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం ఏమని రాస్తుంది? 58, 13, 14. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల ఏం చేయాలంట? విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. తర్వాత నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? ఊరకుండాలంట. ప్రతిష్ఠ చేయాలి. ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? దేవునికి. అందుకని ఆదివారం మనం ఏం చేయాలి చెప్పండి? ఆదివారం ఏం చేయాలంట? దేవుని మందిరానికి రావాలి. మనం ఏ పని పెట్టుకోకూడదు. ఆదివారం వచ్చి ముందు దేవుని ఆరాధించి దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే చదువుచున్న విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయొద్దు. రెండోది అది ప్రతిష్ఠిత దినమని నీవు దాన్ని ప్రతిష్ఠ చేయాలి. మూడోది విశ్రాంతి దినం మనోహరమైన దినము. నాలుగోది ప్రతిష్ఠిత దినము ఘనమైందని. ఐదోది ఇక్కడ దాన్ని ఘనముగా ఆచరించాలా. నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండినలా నువ్వు యెహోవా యందు. అంటే ఆదివారం నాడు ఎవరికి వాళ్ళు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అందుకని ప్రతి ఒక్క మనిషి కూడా విశ్రాంతిని మనం పొందాలంటే ఆదివారం నాడు దేవుని మందిరానికి రావాలి. వచ్చినప్పుడే మన ఆత్మలో ఉన్న భారం అంతా, హృదయంలో ఉన్న భారం అంతా, మనసున్న భారం అంతా తొలగించబడి నెమ్మది, సమాధానము, సంతోషాన్ని మనము పొందుకుంటాం. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డల మనము 3 అనుభవాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి అనుభవం పరిశుద్ధాత్మ ద్వారా విశ్రాంతి కలిగిస్తానని. రెండో అనుభవం నీతిమంతులుగా జీవించబడు విశ్రాంతి పొందుతున్నామని. మూడో అనుభవం మరి ఆదివారం నాడు ఆరాధించినప్పుడు విశ్రాంతి మనం పొందుతున్నామని చదువుతున్నాం. నిజమే, మన యొక్క జీవితం ఎప్పుడు విశ్రాంతికరంగా కనపడాలి. ఎంత ప్రయాసపడి భారం వస్తున్నప్పటికీ విశ్రాంతి మనకు కావాలి. 6 దినాలు ప్రయాసపడి భారం వస్తున్న 7వ దినం మన ఆత్మ విశ్రాంతి కావాలి. ఆత్మకు శాంతినిచ్చేవారు మనం కనపడాలి. దేవుని బిడ్డ మనకి జీవితంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన పరిశుద్ధాత్మ అగ్నిశ్రమంగా మేఘశ్రమంగా ఉండి వాళ్ళని ఎంతగానో ప్రభు నమ్మి రక్షించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని మోసుకొని ఎత్తుకొని వాళ్ళని ఎంతగానో భరించి సగించి పరిశుద్ధాత్మ ఇచ్చి నడిపిస్తే వారు దేవుని దుఃఖపరిచారు. ఈ దినాన్ని ఎవరైనా దేవుని పరిశుద్ధాన్ని దుఃఖపరిస్తే అవన్నీ కూడా మానుకొని ప్రభా నా పాపాలు క్షమించండి, దోషములు క్షమించండి, అపరాధములు క్షమించండి, నేను మిమ్మల్ని దుఃఖపరచకుండా మీ కృతజ్ఞత కలిగి జీవిస్తాను, ఎల్లప్పుడూ నాకు విశ్రాంతిని ఇవ్వండి ప్రభా అని దేవుని అడుగుదాం. మనం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా విశ్రాంతి పొందుతున్నా. అలాగే రెండవదిగా నీతిమంతులుగా జీవించబడు బలమైన విశ్రాంతిని మనం పొందుతున్నా. మూడవదిగా ఆదివారం పరిశుద్ధ దినం వచ్చినప్పుడు దేవుని మందిరంలో దేవుడు మనం దీవించి ఆశ్రయించినప్పుడు విశ్రాంతి పొందుతున్నా. ఇది ఆత్మ విశ్రాంతి. ఇది లోకంలో ఎవరు ఇవ్వలేరు. అందుకే అనేకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా మనకి ఏది కావాలన్నా దేవుని వద్దకు విశ్రాంతి పొందుకొని పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతి స్థలంలో ప్రవేశించకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నీరు లేక దేశం ఎండినట్లు నా ఆత్మ కృషించేనుగా, నా ఆత్మ కృషించేనుగా.
నీరు లేక దేశం ఎండినట్లు నా ఆత్మ కృషించేనుగా.